మనలో ఉన్న మంచి చెడు లక్షణాలని మొక్కలతో పోల్చొచ్చు. ఏదైనా లక్షణాన్ని లేదా అలవాటుని పెంచాలంటే దానికి నీరు పోయాలి. అంతమయ్యే లక్షణాలకి, అలవాట్లకి నీరు ఇవ్వకూడదు. అదేవిధంగా మనము ఏ లక్షణానికి ఎక్కువ శక్తి ఇస్తామో అది పెరుగుతూ ఉంటుంది. కానీ మనం ఎప్పుడు ఏం చేస్తాం? నివారించాలనుకునే అలవాట్లను మాత్రమే గుర్తిస్తూ వాటిని ఇంకా బలపరుస్తూ ఉంటాం. ఒక వ్యక్తి 9 సార్లు కోప్పడినా ఒక్కసారి ప్రశాంతంగా ఉంటే దానిని గుర్తించి మనం ప్రోత్సహించాలి. నువ్వెంతో ప్రశాంతంగా వ్యవహరించావు అని చెప్తే అతను మరింత ప్రశాంతంగా ఉండడానికి ప్రేరేపించబడతాడు. ఈరోజు అతను 9 సార్లు కోప్పడితే రేపటికి అది 8 అవుతుంది. ఎక్కడ శక్తి పెడతామో గుర్తుపెట్టుకోండి, ఎక్కడ శక్తి పెడతామో అదే పెరుగుతుంది. అంటే ఎక్కడ మన దృష్టిని కేంద్రీకరిస్తామో అదే పెరుగుతుంది.